జ్వాల 5వ భాగం. 4వ భాగంలో కాంతికి పెళ్లి జరుగుతుంది. కాంతి అత్తగారింటికి వెళ్ళిపోతుంది. ఇక జ్వాల స్నేహితులకి ఉద్యోగం కోసం మనోజ్ని వేడుకుంటుంది. మనోజ్తో కలిసి ఒక పార్టీకి వెళ్ళిన జ్వాలకు మత్తుమందిచ్చి జ్వాలను మనోజ్ స్నేహితులు జ్వాల మీద అఘాయిత్యం చేయబోతే మనోజ్ కాపాడి ఇంటికి తీసుకొస్తాడు. ఉదయం 6ంటికి తలుపు తట్టిన శబ్దానికి మనోజ్కి మెలకువ వచ్చింది. వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా ప్రతాప్. జ్వాలేది? ఆత్రంగా ఆదుర్దాగా అడిగాడు. వేలితో బెడ్ వైపు చూపించాడు. దగ్గరకెళ్ళి 4-5 సార్లు జ్వాల అంటూ పిలిచాడు. జ్వాల కళ్ళు తెరిచింది. క్షణంసేపు తనెక్కడుంది ఆమెకు అర్థం కాలేదు. ఎదురుగా నిల్చున్న మనోజ్ని, పక్కనే కూర్చున్న ప్రతాప్ని, మెత్తగా ఒత్తుగా ఉన్న పరుపుని, తలగడని చేత్తో తాకి అర్థం కానట్లు చూసింది. తర్వాత నెమ్మదిగా అన్నీ గుర్తుకొచ్చాయి. ఇది మీ ఇల్లా? మనోజ్ వైపు చూసి అడిగింది. మనోజ్ అవునన్నట్లు తల ఊపాడు. జ్వాల, లేవగలవా? ఇంటికెళ్దామా? వెళ్దాం అన్నదే కానీ లేవలేకపోయింది. ఒళ్ళంతా భారంగా బాధగా ఉంది. ప్రతాప్, డాక్టర్ గారు వస్తారు 7ంటికి. తీసుకెళ్ళమంటే అలాగే చేద్దువు గాని మనోజ్ కిందికి వెళ్తూ అన్నాడు. జ్వాల, ఏమైందే? ఆత్రంగా అడిగాడు. జ్వాల నెమ్మదిగా ఒక్కొక్కటి చెప్పింది. రాత్రి శాంతి వాళ్ళ తాతగారు పోయారు. నువ్వు ఏమయ్యావో బోధపడక మేము తికమక పడిపోయాం. నీ గురించి అడుగుదామని మనోజ్ కోసం వస్తే మనోజ్ వాళ్ళ డాడీ మీరు పైన ఉన్నట్టు చెప్పారు అన్నాడు ప్రతాప్. ఏమిటి? శాంతి వాళ్ళ తాతయ్య పోయారా? అంతేకాదు, శాంతికి మరో షాక్ అంటూ ప్రతాప్ ఓ ఉత్తరం జ్వాలకు అందించాడు. అది శాంతికి రాయబడ్డ ఉత్తరం. ఆ ఉత్తరం చదవగానే జ్వాల మొహంలో రంగులు మారాయి. అంతా అయిపోయిన తర్వాత చిలకల ముద్దు ముద్దుగా క్షమించమంటూ రాశాడు. శాంతికి అన్యాయం చెయ్యాలని తనెప్పుడూ అనుకోలేదట. పాపం, పరిస్థితులు అలా వచ్చాయట. తన తండ్రి స్మగ్లరట. ప్రస్తుతం ప్రభుత్వ అతిథి గృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారట. ఆస్తిపాస్తులన్నీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయట. ఇలాంటి పరిస్థితుల్లో శాంతిని పెళ్లి చేసుకోవడం ఏమంత బాగుండదట. కానీ తల్లి ఇష్ట ప్రకారం ఇంకో అమ్మాయి మెడలో తాళి కట్టినట్లయితే పోయిన తమ పరువు ప్రతిష్టల్ని ఆ అమ్మాయి ద్వారా పొందవచ్చట. ఆ అమ్మాయి తండ్రికి పలుకుబడిగల వ్యక్తట. చచ, ఎంత మోసం! ధీరజ్ పైకెంత మంచివాడిలా కనిపిస్తాడు. జ్వాలలో ఉద్వేగం ఏర్పడుతోంది. ఈ మగవాళ్ళంతా ఇంతే అనిపిస్తోంది ఆమెకు. ఇంతకు శాంతి ఎలా ఉందిరా? అడిగింది ప్రతాప్ని. ఫోన్ రింగ్ అవటం ప్రారంభించింది. చూడు, ఫోన్ రింగ్ అవుతోంది అంది జ్వాల. జ్వాల చెప్పడంతో ప్రతాప్ లేచి రిసీవర్ అందుకున్నాడు. అటువైపు నుండి ప్రసాద్ పలికాడు. ప్రతాప్, జ్వాల, నువ్వు త్వరగా రండి ఆదుర్దాగా అన్నాడు. ఏంటంత ఆదుర్దాగా ఉన్నావు? శాంతి ఆత్మహత్య చేసుకోబోయింది. సమయానికి నేను చూడబట్టి సరిపోయింది. శాంతి ఏడుస్తూ పడుకుంది. నేను అడ్డం వెళ్ళాలని నన్ను తిడుతోంది. ప్రసాద్, నేను ఇప్పుడే వస్తున్నాను కానీ జ్వాల అంటూ జరిగిందంతా చెప్పాడు. ఏం, జ్వాల లేవగల స్థితిలో లేదా? బాగా తగిలాయా? డాక్టర్ గారి కోసం వెయిట్ చేస్తున్నాం. ముందు నేను వస్తాను, తర్వాత చూద్దాం జ్వాల విషయం. త్వరగా రా. ఏమిట్రా, ఏమైంది? శాంతి ఆత్మహత్య చేసుకోబోయిందట. జ్వాల ఉలిక్కి పడింది. అచేతనంగా అలాగే చూస్తూ ఉండిపోయింది. జ్వాల, నేను వెళ్తానే. ఓ గంట తర్వాత ప్రసాదో నేనో వస్తాం. సమాధానం కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు. జ్వాల, ముఖం కడుక్కుంటావా? మనోజ్ వస్తూనే అడిగాడు. అప్పటికే స్నానం చేసినట్లున్నాడు. ఫ్రెష్గా నీట్గా తయారయ్యాడు. జ్వాల తీక్షణంగా చూసిందే తప్ప ఏం చెప్పలేదు. జ్వాలకి ఎంత కసిగా కోపంగా ఉన్నదంటే ఆ క్షణంలో కనిపించిన ప్రతి మగాడిని కొట్టి తిట్టి చంపాలన్నంత ఆవేశంగా ఉంది. ఆ మగాళ్లల్లో ప్రతాపు, ప్రసాదు లేకపోయి ఉంటే శాంతికి జరిగిన దానికి తన పని చేసేది. లే, ముఖం కడుక్కొని కాఫీ తీసుకుందువు గాని దగ్గరకొచ్చి చెయ్యందిస్తూ అన్నాడు. ఆ చేతినందుకుని కసిగా నొక్కేయాలనిపించి గట్టిగా పట్టుకుంది. కానీ ఇదివరకటిలా తను బలంగా లేదనిపించింది. మనోజ్కి ఇదేం తెలియక జ్వాలని రెండో చేతితో కూడా పట్టుకొని లేవదీశాడు. ఏదో ఊడిపోయిన చీర కప్పాడే కానీ ఎలా కట్టాలో తెలియక ఊరుకున్నాడు. చీర జారిపోయి కాళ్ల మీద కుప్పలా పడింది. జ్వాల చప్పున సిగ్గుతో అభిమానంతో కూర్చుండిపోయింది. మనోజ్ గిర్రున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. క్షణంలో ప్యాకెట్ తెచ్చి గుమ్మంలో నుండే బెడ్ మీదకి పడేలా విసిరేసి వెళ్ళిపోయాడు. జ్వాల అయోమయంగా అచేతనంగా చాలాసేపు అలాగే కూర్చుండిపోయింది. జ్వాల, రావచ్చా? బయట నుంచే అడిగాడు. కూడ తీసుకుంటూ అన్నది. ఇంకా కాలేదా? నువ్వు త్వరగా తయారైతే నిన్నింటి దగ్గర డ్రాప్ చేస్తాను. జ్వాల తప్పదన్నట్లుగా లేచి చీరను తీసుకుంది.
తన చీరంతా అక్కడక్కడ చిరిగి దుమ్ముతోనూ రక్తం మరకలతోనూ అసహ్యంగా ఉంది. చేసేది లేక మనోజ్ తెచ్చిన చీర కట్టుకుంది. ఆ కొద్దిసేపు నిల్చుని చీర కట్టుకున్నందుకే చాలా నీరసంగా అనిపించి అక్కడే కూలబడింది. రానా? నిస్సత్తువుగా అన్నది. ముఖం కడుక్కున్నావా? చూసి చూడనట్లుగా జ్వాలని పరీక్షిస్తూ అడిగాడు. ముందు నేను ఇంటికి వెళ్ళాలి అందామె తీక్షణంగా. ఈ దశలోనా? నా దశకేం పర్వాలేదు, దయ ఉంచి నన్ను మా ఇంటికి చేర్చు. మనోజ్కి నవ్వొచ్చింది. తాచుపాముకి నడుం విరిగినా అది అల్లంత ఎత్తున లేచేందుకు ప్రయత్నిస్తూ బుసలు కొడుతూనే ఉంటుంది. సరిగ్గా జ్వాల అలాంటిదే. ఆమె ఇంటికి వెళ్తానని అన్నాక ఆమెతో పచ్చి మంచినీళ్లు కూడా తాగించలేదు అతను. మనోజ్ లోపలికి వెళ్ళి కాగితం కలం ఆమె చేతికి అందించి, 10 రోజులకి లీవ్ పెట్టు, నేనే వెళ్ళి పరిస్థితులు ఏవో వివరించి చెప్పించొస్తాను మృదువుగా అన్నాడు. జ్వాల తటపటాయించింది. ఏమనుకుందో తెలియదు, మౌనంగా రాసిచ్చింది. మడిచి జేబులో పెట్టుకున్నాడు. రేపు నేను ఢిల్లీ వెళ్తున్నాను, ఏమైనా చెప్పాలా అన్నట్లు చూశాడు. జ్వాల, నేను డాడీకి చెప్పి వెళ్తాను. ఓసారి ప్రసాద్ని డాడీకి కనిపించమను. పోతే శాంతి విషయం. అసలే తెల్లగా ఉన్న జ్వాల ముఖం మరీ తెల్లగా పాలిపోయింది. ధీరజ్ ఇలాంటి మోసగాడని నేనెప్పుడూ అనుకోలేదు. వీళ్ళిద్దరి పరిచయం ఇంత దూరం వచ్చిందని కూడా నాకు తెలియదు అంది గంభీరంగా ఆమె. ఈలోగా ప్రసాద్ వచ్చాడు. ప్రసాద్, జ్వాలని కిందికి తీసుకురా, కారు బయటికి తీస్తానంటూ మనోజ్ కిందికి వెళ్ళిపోయాడు. శాంతి ఆర్ద్రంగా పిలిచింది జ్వాల. శాంతి నిర్లిప్తంగా తల తిప్పి చూసింది. ఇద్దరూ చాలాసేపు మౌనంగా ఉండిపోయారు. జ్వాలకేం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. జ్వాల, నన్ను ఓదార్చవే, ఓదార్చేవాళ్ళు నిమిషానికొకళ్ళు వస్తున్నారు. విసుగెత్తుతోంది. నువ్వు ఏ విషయాలెత్తకు, నా దగ్గర సమాధానం ఏదీ లేదు. విసుగ్గా, నిస్పృహగా, విరక్తిగా అని ముఖం తిప్పుకుంది. శాంతి తల మీద చెయ్యి వేసి మృదువుగా నిమిరింది. జ్వాల ఆ రోజే ఆఫీస్కెళ్ళింది. శాంతి వాళ్ళిల్లు ఖాళీ చేసి జ్వాల వాళ్ళింటికే వచ్చేసింది. జ్వాల పేరున ఢిల్లీ నుండి ఏదో కవర్ వచ్చింది. ప్రసాద్ అప్రయత్నంగా చించాడు. ఖాళీ చెక్ మనోజ్ సంతకం చేసింది ఉంది. చిన్న స్లిప్ మీద జ్వాల పేరుతో ఉత్తరం ఉంది. కానీ అది ప్రసాద్ గురించే ఉంది. జ్వాల, ప్రసాద్కి జాబ్ దొరికి ఉండదు. డాడీ నాకు రాశారు. డాడీ ఎందుకో నా మీద కోపంగా ఉన్నారు. అందుకే ప్రసాద్ని కలవలేదేమో. ప్రసాద్ని 10,000 లోపు ఎంతైనా సరే ఏదైనా చిన్న కుటీర పరిశ్రమ లాంటిది పెట్టదలుచుకుంటే నేను సాయం చేయదలుచుకున్నాను. ఖాళీ చెక్ పంపుతున్నాను. దానంగా మాత్రం ఇవ్వడం లేదు. ప్రసాద్కి వీలైనప్పుడు ఇస్తే తప్పకుండా తీసుకుంటాను. శాంతి ఎలా ఉంది? శాంతికి కూడా ప్రసాద్ పెట్టే దానిలో భాగం ఇవ్వమను. మనోజ్. శాంతి ప్రసాద్ ముఖాముఖాలు చూసుకున్నారు. 10,000 కేవలం జ్వాల మీద నమ్మకంతో ఇస్తున్నాడంటే నమ్మబుద్ధి కాలేదు. కానీ ఎంతో నిరాశతో ఉన్న ఈ సమయంలో తమకి సాయం చేస్తున్నాడు. పర్వాలేదు, మంచివాడే. సాయంకాలం జ్వాల రాగానే చెప్పారు. జ్వాల ముందు తెల్లబోయింది. చూసిన తర్వాత ఏం మాట్లాడలేదు. జ్వాల, 2, 3 సెకండ్ హ్యాండ్ టైప్ మిషన్లు కొందామా? ప్రసాద్ తటపటాయిస్తూ అడిగాడు. ఎక్కడ పెడదాం? జ్వాలకి బదులు ప్రతాప్ అడిగాడు. ఇప్పటికే వీధికొకటున్నాయి. శాంతి నెమ్మదిగా అన్నది. కాగితం సంచులు తయారు చేద్దామా? కొద్ది పెట్టుబడితో సరిపోతుంది. ప్రసాద్ సాలోచనగా అన్నాడు. వక్కపొడి పొట్లాలు కూడా తయారు చేయొచ్చు ఉత్సాహంగా అన్నాడు ప్రతాప్. 2 పెడదాం. 3-4 వేలైతే చాలు హుషారుగా అన్నాడు ప్రతాప్. అవును, అలా అయితే శాంతికి కూడా చేతి నిండా పనుంటుంది ప్రసాద్ అన్నాడు. ఏం జ్వాల, చెప్పు. మీ ఇష్టం. ప్రసాద్ ఉత్సాహంగా వాటి వివరాలు, మరేదైనా 3-4 వేలు పెట్టుబడితో వచ్చేవి ఉన్నాయేమో కనుక్కుందామని బయటికెళ్లారు. జ్వాల ఆలోచిస్తూ పడుకుంది. తనొద్దని తిరస్కరిస్తే ప్రసాద్ చాలా ఆశాభంగం పొందుతాడు. శాంతికి కూడా ఏదో కాలక్షేపం చూపించినట్లవుతుంది. మనోజ్ ఏ ఉద్దేశంతో పంపినా తను తిరస్కరించే స్థితిలో మాత్రం లేదు. తిరస్కరించి తన స్నేహితుల్ని నిరాశపరచడం మాత్రం తన వల్ల కాని పని. తర్వాత 4-5 రోజులకే అనుకున్నట్టుగానే పని ప్రారంభించారు. శాంతి మొదట ఏ పని కల్పించుకుని చెయ్యలేదు. తర్వాత ఎవరూ చెప్పకుండానే చేసింది. మొదటి నెల అనుకున్న దానికంటే కొద్దిగా ఎక్కువే వచ్చింది. రెట్టించిన ఉత్సాహంతో చురుగ్గా చేశారు. శాంతి ఇదివరకట్లా నిరుత్సాహంగా స్తబ్దుగా పడుకోకుండా ఉత్సాహంగా ప్రసాద్తో తను చేస్తూనే ఉంది. ప్రతాప్, జ్వాల ఇంట్లో ఉన్నంతసేపు చేసేవారు. బామ్మ కూడా పని కాగానే వచ్చి కూర్చునేది. ఓ సంవత్సరం గడిచింది. ఒక విధమైన నిశ్చింతతో ఉన్నారందరూ. శాంతికి బాబు పుట్టాడు. ప్రసాద్ తండ్రిగా హాస్పిటల్లో జాయిన్ చేసే ముందు సంతకం చేశాడు. శాంతి,
బాబుని నువ్వు క్రమంగా ధైర్యంగా ఈ లోకంలో పెంచగలవనుకుంటే నీ ఇష్టం, కానీ నా సహాయం కావాలంటే అందుకు నేనెప్పుడూ సిద్ధమే ప్రసాద్ నిదానంగా అన్నాడు. జ్వాల ఆశ్చర్యంగా చూసింది. ప్రసాద్ పైకి ఎంత మామూలుగా కనిపిస్తాడు, ఇంత ధైర్యంగా శాంతికి అండగా నిలబడతాడనుకుంటే చాలా సంతోషం వేసింది. శాంతి తను ఆలోచించేది ఏమీ లేదని, జ్వాల ప్రసాద్కి ఎలా ఇష్టమైతే అలాగే చేస్తానన్నది. అలా అంటే నేను ఊరుకోను, నీకు ఇష్టమైతేనే ఇలా జరుగుతుంది. నా ఇష్టమేవో ఏదో చెప్పానో, జ్వాలని సలహా అడుగు, అంతేకాని జ్వాల నేను చెప్పగానే చెయ్యడం కాదు నవ్వుతూ మందలించాడు. జ్వాల అభినందిస్తున్నట్టుగా ప్రసాద్ కేసి నవ్వుతూ చూసింది. ఆ తర్వాత ప్రసాద్ పెళ్లి మాటెత్తకుండానే శాంతిని భార్యగా స్వీకరించాడు. ప్రసాద్ ఇంట్లో వాళ్ళకి దూరంగా తను నమ్మిన ఆదర్శానికి చేరువగా వచ్చాడు. ఇదివరకు జ్వాల వాళ్ళింట్లో ఎవ్వరూ స్తబ్దుగా లేరు. బాబు రాకతో ఇంట్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. 5,000తో పెట్టిన ఈ బిజినెస్ చాలా సంతృప్తిగా అనిపించిందందరికీ. నిజంగా శాంతి మామూలుగా అవుతుందని ఎవ్వరూ అనుకోలేదు. ప్రసాద్ సహచర్యంలో శాంతి మామూలుగా అయింది. జ్వాలకి కానీ ఆ ఇంట్లో వాళ్ళకి కానీ ప్రసాద్ మామూలు స్నేహితుడిలా కాక బాధ్యతగా చూసుకునే ఇంటి పెద్దలా కనిపిస్తున్నాడు. ఆ ఇంట్లో ఎవరైనా సరే ఏ పని చేయాలన్నా నలుగురు కూర్చొనే ఆలోచించి చేయడం లేదు. జ్వాల మామూలుగానే ఆఫీస్కి వెళ్ళొస్తోంది. మనోజ్ అప్పటి నుండి ఇంతవరకు కనిపించలేదు. మనోజ్ కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తనకెవ్వరూ తటస్థపడలేదు. రోజులు అతి నిశ్చింతగా సాగిపోతుండగా ఓ రోజు హఠాత్తుగా వచ్చాడు మనోజ్. శాంతి ప్రసాద్ సినిమాకి వెళ్ళారు. ప్రతాప్ బజార్కి వెళ్ళాడు. బామ్మ పురాణానికి వెళ్ళింది. జ్వాల బాబుకి జుబ్బా తొడిగి జుట్టు సరిచేస్తోంది. జ్వాల, మనోజ్ ఆత్రంగా ఆరాటంగా పిలిచాడు. ఉలిక్కిపడి చూసింది. నువ్వా? అనుకోకుండా అన్ని రోజులకి కనిపించడంతో ఆశ్చర్యంగా చూసింది. తరువాత బాబునెత్తుకుని నిలబడింది. బావున్నారా మీ వాళ్ళంతా? నవ్వుతూ పరామర్శించాడు. జ్వాల తలూపింది. ఎవరా బాబు? కుతూహలంగా అడిగాడు. నీ కొడుకా? చురుగ్గా తలెత్తి చూసింది. అవును, నా కొడుకే ధీమాగా అన్నది. జ్వాల నమ్మలేనట్లుగా చూశాడు. ఏం నమ్మలేకపోతున్నావా? తలెత్తి హేళనగా అడిగింది. మనోజ్ ముఖంలో కొట్టొచ్చినట్లుగా ఆశ్చర్యం, నిరాశ కనిపిస్తున్నాయి. కూర్చో. పాపం, నువ్వు నెలల తరబడి కనిపించకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాననుకున్నావా? లేక విరాగిగా మారతాననుకున్నావా? ఇన్ని రోజులు ఎక్కడున్నావు? కొత్తగా కొన్న కుర్చీ మనోజ్కి చూపించి తను బాబు మంచం మీద కూర్చున్నారు. జ్వాల, పర్సు మర్చిపోయాను, హడావిడిగా లోపలికి వస్తూ అన్నాడు ప్రసాద్. ఓ మీరా, బావున్నారా? మీరు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్ అండి, నవ్వుతూ పలకరించాడు. జ్వాల పర్సు తీసుకురావడానికి లోపలికెళ్ళింది. జ్వాల, టిఫిన్ ఏదైనా తీసుకురానా? సన్నగా అడిగాడు తను లోపలికెళ్ళి. వద్దు, అతనేం తీసుకోడు. మా జ్వాలతో మాట్లాడుతూ ఉండండి. మీరు ఈ ఊళ్ళోనే ఉంటారా? నేను తర్వాత మీ దగ్గరికి వచ్చి మాట్లాడతాను వెళ్ళబోతూ అన్నాడు. మనోజ్ తలాడించాడు. ప్రసాద్ బాబునోసారి ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాడు. విశేషాలేంటో చెప్పు, తీరిగా కూర్చుంటూ అడిగింది. అతను ప్రసాద్ ఏదో అడగబోయి ఊరుకున్నాడు. బాబుకు తండ్రి అంటే నువ్వు ప్రసాద్ని చేసుకున్నావా? ఏం చేసుకోకూడదా? 5,000 ఇస్తే నీకోసం ఎన్నేళ్లైనా కాచుకొని కూర్చుంటానని అనుకొని ఉండాలి. జ్వాల అసహనంగా కదిలాడు. ఏం బాబుని ఎత్తుకుంటావా? చూడు, దగ్గరకొచ్చి అందిస్తూ అన్నది. జ్వాల, నిజం చెప్పు, నువ్వు ప్రసాద్ని చేసుకున్నావా? ఏం తప్పా చేసుకుంటే? అని కాదు, అన్ని రోజులు మరి నాతో తిరగడంలో అర్థమేమిటి? తీక్షణంగా అడిగాడు. సింపుల్, నువ్వు ఉద్యోగం ఇప్పించిన వాడివి కనుక నువ్వు రమ్మన్నప్పుడు రాకపోతే ఉద్యోగం పోతుందనే భయం ఒకటి. రెండవది, నీతో మంచిగా ఉండి మా ఫ్రెండ్స్కి ఉద్యోగాలు ఇప్పించడం. నువ్వు నా కోసం ఒక్క రాత్రి కోసం తిరిగితే నేను నీ వెంట ఇందుకే తిరిగాను, నిర్లక్ష్యంగా తలగరేస్తూ అన్నది. ఛ, నీతో ఒక్క రాత్రి గడిపేందుకు నేను నీ చుట్టూ తిరగాల్సిన పని లేదు. నాకు ఆ ఉద్దేశమే ఉంటే బలవంతానైనా అనుభవించేవాడిని, కోపంగా అన్నాడు. మరెందుకు తిరిగినట్లో? హేళనగా అడిగింది. మనోజ్ సమాధానం చెప్పేందుకు కాసేపు ఆగి జ్వాలని పరీక్షగా చూశాడు. ఆమెది కళ్ళు చెదిరే అందం. ఆ అందానికి అణుకో జోడైతే ఎంత బాగుండేది. జ్వాల, నువ్వు నమ్మినా నమ్మకపో, ఐ లవ్ యూ జ్వాల, ఐ లవ్ యూ అన్నాడు. జ్వాల మొహంలో ఏ బాధ కనిపించలేదు. బాబుని క్రింద పడుకోబెట్టి లోపలికి కాఫీ పెట్టడానికి వెళ్ళింది. ఓసారి లోపలికి తొంగి చూసి బాబునెత్తుకున్నాడు. ఆశ్చర్యంగా చూస్తూ వచ్చిన ప్రతాప్ నోరు మూసి బయటికి తీసుకెళ్ళి తనకి కావలసిన వివరాలు అడిగి అట్నుండటే బయటికి పంపేసి తలుపులు వేసేసి లోపలికొచ్చాడు. జ్వాల ఆ గదిలోకి రాగానే అమాంతం ఆమెను చేతుల్లోకి లాక్కొని ముద్దు పెట్టుకున్నాడు.
జ్వాల ఆవేశంగా ఆపుకోలేని కోపంతో చెయ్యెత్తింది. మనోజ్ మధ్యలోనే ఆపి తన చేతిలోకి తీసుకున్నాడు. నీతో చెంపదెబ్బలు తినడానికి కాదు నేనొచ్చింది. ముందు నన్నొదిలి నువ్వు బయటికెళ్ళు విసురుగా అంది. ఊరికే ఎలా వెళ్తాను? నా బాబుని తీసుకునే వెళ్తాను అంటూ జ్వాలను వదిలి కింద పడుకుని ఉన్న బాబుని తీసుకుని అతడు బయటికి నడవబోయాడు. ఏయ్ మనో, నీకేం పిచ్చెక్కలేదు కదా? వాడెందుకు? గుక్కపట్టి ఏడుస్తున్న బాబుతో చేతులు చాస్తూ అన్నది. నువ్వే చెప్పావుగా నాకు నా బాబు వాడు నా బాబని. ఎలాగూ నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. బాబుని తీసుకెళ్ళి నా తర్వాత వారసుడిని చేస్తాను. మనో తెల్లబోయింది. మనో, ముందు బాబునివ్వు, వాడు చూడు ఎలా ఏడుస్తున్నాడో ఆదుర్దాగా అన్నది. నేను తీసుకెళ్తాను మొండిగా అన్నాడు. చెప్తే వినవేం? వాడినివ్వడానికి వాడి తల్లిని కాదు నేను కోపంగా అన్నది. అది అలా ఒప్పుకోవాలి, లేకపోతే నన్నే బోల్తా కొట్టిస్తావా? నవ్వుతూ బాబుని అందించాడు. జ్వాల మాట్లాడకుండా బాబుని కూర్చోబెట్టి పాల గ్లాసు నోటి దగ్గర పెట్టింది. కాఫీ గ్లాస్ తీసుకుని చనువుగా జ్వాల పక్కనే కూర్చున్నాడు. ఫైన్, ఇలాంటివాడు మనకు అర్జెంటుగా కావాలి కదూ నీ గర్వం అణచడానికి నవ్వుతూ అన్నాడు. జ్వాల తలెత్తలేదు. శ్రద్ధగా గ్లాస్ వైపే చూస్తూ కూర్చుంది. జ్వాల తలెత్తు, ఇలా చూడు. జ్వాల భుజం చుట్టూ చెయ్యి వేసి భుజం మీద గడ్డమాంచుకొని చిన్నగా నవ్వాడు. నీకోసం సంవత్సరం ఆగాను. ఢిల్లీ నుండి ఆత్రంగా పరిగెత్తుకొస్తే నువ్వేమో అబద్ధాలతో ఆట పట్టించావు. నా కోసమా? అవును, కేవలం నీ ఉద్దేశం తెలుసుకుందామని ఆగాను. అసలే ధీరజ్ మోసం చేశాడని కోపంగా ఉన్నావు. నేనేది చెప్పినా మోసమే అనేదానివి, అందుకే ఇంతకాలం ఆగాను. నీకోసం డాడీని ఎదిరించి అసలు పెళ్ళే చేసుకోనని బెదిరించి నిన్ను చేసుకునేందుకు ఒప్పుకున్నాడనే ఈ ఊళ్ళో అడుగుపెట్టాను. ఛా మిస్ఫైర్, నువ్వు నాకు థ్యాంక్స్ కాదు చెప్పాల్సింది చిలిపిగా అన్నాడు. మరి తర్వాత నేనే తీసుకుంటాను. ఇన్ని రోజులు నీకు కనిపించకపోవడంతో నిన్ను మర్చిపోయారనుకున్నావు కదూ. జ్వాల ఒడిలో తలపెట్టుకొని పడుకొని బాబుని పొట్ట మీద కూర్చోబెట్టుకున్నాడు. ఎలా అనుకుంటాను? అప్పున్న వాళ్ళని ఎవరూ మర్చిపోరు చురుగ్గా అన్నది. ఏం కాదు, ఉమనో మరెవరినో చేసుకున్నాను అనుకొని ఉంటావు. ఘోరంగా మోసం చేశాను అనుకున్నావు కదూ. నిజం కదూ? నాకు తెలుసు ఇలా అనుకుంటావని. నీకు నా మీద ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకుంటానని అనుకున్నాను. ఎందుకు చేసుకోలేదు? కొంటెగా అడిగాడు. పెళ్లి చేసుకోవడం అవసరమే, కానీ అనివార్యం కాదుగా. అదీగాక నాకెవ్వరిని చేసుకోవాలని లేదు. నన్ను కూడానా? బాబుని కింద కూర్చోబెట్టి జ్వాలని సూటిగా చూశాడు. జ్వాల దెబ్బతిన్నట్టుగా చూశాడు. సారీ జ్వాల, నీకిష్టం లేకపోతే నిన్ను బలవంతంగా చేసుకునేటంత మూర్ఖుణ్ణి కాదు. జ్వాల ఒళ్ళోంచి లేచి నిల్చుని అన్నాడు. ఐఎమ్ వెరీ సారీ, నీ అభిప్రాయం తెలుసుకోకుండా ఏదేదో వాగేశాను. అభిమానంగా బాధగాని గిర్రున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. జ్వాల, ఏమన్నారు మనోజ్? సినిమా నుండి రాగానే అడిగాడు ప్రసాద్. ఏదో అన్నారు, అంత చెప్పాల్సిందేం కాదు. డబ్బు విషయం ఏమీ అడగలేదా? ఏం చేస్తున్నారని అడిగాడు. చెప్పాను. రేపు నువ్వోసారి వాళ్ళింటికి వెళ్ళి మాట్లాడిరా. ఉదయమే ప్రసాద్ వాళ్ళింటికి వెళ్ళాడు. మనోజ్ అతన్ని ఎంతో మర్యాదగా ఆహ్వానించాడు. ప్రసాద్ సూటిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. మీ డబ్బు విషయం మాట్లాడదామని. చెప్పండి. ప్రసాద్కి సోఫా చూపెట్టి తను ఎదురుగా కూర్చున్నాడు. మీరు వెంటనే ఇవ్వమంటే మాకు చాలా ఇబ్బంది. మాకు కొద్ది రోజులు గడువివ్వండి. మీకు 5,000 అంత లెక్కలోని కావు, కానీ ప్రస్తుతానికి మా అందరికీ జీవన మార్గం అదే చూపిస్తోంది. మీరు చేసిన సహాయం మేము మర్చిపోలేనిది. నిజంగా ఆ సమయంలో మేమెంత నిరాశలో ఉన్నామంటే బ్రతకడం దండగా అనిపించింది. అనుకోకుండా మీరు అత్యవసర సమయంలో పంపించారు. దానికి మేమెప్పుడూ కృతజ్ఞులమే. మాలో నిరాశ నిస్పృహలు పోవడానికి కారణం మీరు, చిన్నగా స్పష్టంగా అన్నాడు. అప్పటికి మనోజ్ ఏం మాట్లాడకపోవడంతో ప్రసాద్ ఇబ్బందిగా చూశాడు. నేను డబ్బు ఇవ్వమని జ్వాలతో అనలేదే? సాలోచనగా అన్నాడు. అనలేదు, కానీ మాట్లాడి రమ్మన్నది. అయితే జ్వాలను ఒకసారి ఇక్కడికి రమ్మనండి. ఇది ఆహ్వానమని చెప్పండి. జ్వాలతోనే మాట్లాడతాను ఆ విషయం. పైకి లేచి అన్నాడు. పర్వాలేదు, నాతో మాట్లాడినా జ్వాలతో మాట్లాడినా ఒకటే. మీ ఇష్టమేదో చెప్తే అందుకు అనుగుణంగానే చేస్తాం. ప్రసాద్ తను నిలబడి అన్నాడు. మనోజ్ సమాధానం చెప్పలేదు. ప్రసాద్ మరేం మాట్లాడకుండా వచ్చేశాడు. ఆఫీస్ కాగానే జ్వాల మనోజ్ వాళ్ళింటికి వెళ్ళింది. తన కోసమే అన్నట్లుగా ఎదురు చూస్తూ కూర్చున్నాడు. సరాసరి పైకి అతని రూమ్లోకి తీసుకెళ్లాడు. వెంటనే ఏం మాట్లాడాలో ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు. కొద్దిసేపు టీపాయ్ క్రింద నుండి కనిపించే నిగనిగలాడుతున్న అతని షూస్ని, కొద్దిసేపు తన చేతుల్ని చూస్తూ కూర్చుంది. మీకిప్పుడు కావాలా ఆ డబ్బు?
కూడబలుక్కున్నట్లుగా అడిగింది. మనోజ్ మాట్లాడలేదు. జ్వాల తలెత్తి చూసింది. అతడు ఆమె కళ్ళల్లోకి చూశాడు. జ్వాల, నన్నెందుకు కాదన్నావో కారణాలు చెప్పగలవా? సూటిగా చూస్తూ అడిగాడు. జ్వాల చప్పున తలుంచుకుంది. నా అభిప్రాయాలకి మీ అభిప్రాయాలకి చాలా దూరం, నిదానంగా అన్నది. ఏ అభిప్రాయాలు? జ్వాల దానికి సిద్ధంగా ఉన్నట్లు పర్సులో కవర్ తీసి అందించింది. ఏంటది? లేచి దగ్గరకొస్తూ అడిగాడు. మీరడిగిన దానికి జవాబు. చేయి చాచింది. మనోజ్ విసురుగా చేయి పట్టుకొని లాగాడు. ఊహించిన సంఘటనకి బిత్తరపోయి చూసింది. నాలాంటివాడు కోరి వస్తే కాదనడానికి నీకెంత ధైర్యం? కోపంగా అడిగాడు. జ్వాలకు క్షణం పాటు భయం కలిగింది. ఏం చూసుకుని అంత గర్వం? ఎంత విసురుగా అన్నాడో అంతకంటే విసురుగా బెడ్ మీదికి నెట్టాడు. జ్వాల లేచే లోపలే లేవనీయకుండా చేతులు అడ్డం పెట్టాడు. జ్వాల కోపంగా 2 చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని అలవాటుగా నొక్కేసింది. ఇలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. నాకు చాలా ఇష్టం. జ్వాల చేతుల్ని అతి ప్రయత్నం మీద విడిపించుకొని జ్వాలలాగే తను గట్టిగా నొక్కి పట్టుకున్నాడు. అందరి చేతుల్ని అలా నొక్కేస్తుంటే వాళ్ళకెంత బాధో ఇప్పుడు తెలిసిందా? అనవసరంగా నేనెవ్వరినీ బాధ పెట్టను. నన్ను బాధ పెట్టిన వాళ్ళని క్షమించి ఊరుకునేంత ఉదార హృదయం నాకు లేదు, కోపంగా అన్నది. నన్నింత బాధ పెట్టిన నిన్ను క్షమించే హృదయం నాకసలే లేదు, పక్కనే కూర్చుంటూ అన్నాడు. జ్వాల చేతులు విడిపించుకునేందుకు పెనుగులాడుతూనే చురుగ్గా అన్నది. నేను తెలిసి ఎవరిని బాధ పెట్టను. నిన్ను తిరస్కరించడం నాకేదో గొప్పని గర్వమని అనుకుని కాదు. మనోజ్ చేతుల్ని వదలకుండానే ఒక్క భుజం కుదుపుతో బెడ్ మీద పడేశాడు. జ్వాల బలంగా ఒక్క విసురుతో మనోజ్ని వదిలించుకొని అందుబాటులో ఉన్న జబ్బ మీద బలంగా కొరికింది. మనోజ్ అప్రయత్నంగా చేతులు వదిలేసి బాధగా కోపంగా భుజం పట్టుకున్నాడు. మనో, అనవసరంగా నాతో దెబ్బలాట పెట్టుకున్నావు. నువ్వు అనుకునేంత తేలిగ్గా నేనెవరికి ఎప్పుడూ లొంగను. అందరు ఆడపిల్లల్లా నా బలాన్ని అంచనా వేసుకుంటే పొరపాటే. వాష్ బేసిన్ దగ్గర నోటిని శుభ్రంగా కడుక్కుంటూ అన్నది. మనోజ్ రక్తం కారుతున్నా చలించినట్లు కూర్చున్నాడు. జ్వాల అతడి పక్కగా వచ్చి నిలబడి, మనో, డాక్టర్కి ఫోన్ చేయనా అంది మెల్లగా. అక్కర్లేదు అన్నాడు అతను గంభీరంగా. ఎందుకని అడిగింది. తర్వాత ఓ గ్లాసుతో నీళ్లు తెచ్చి కర్చీఫ్తో రక్తమంతా శుభ్రంగా తుడిచి దాన్నే తడిపి కట్టుకట్టింది. ఆశ్చర్యంగా జ్వాలకేసి చూస్తూ కనీసం వద్దని కూడా అనలేకపోయాడు. మనో, నిజం చెప్తున్నాను. నీతో తిరిగింది కేవలం నీ సాయం పొందడానికే. అంతకంటే వేరే ఉద్దేశం నాకు లేదు. నీకు కూడా ఉండి ఉండదు. కేవలం నా అందం చూసి నాకేదో గర్వమని దాన్ని అణిచివేయాలని అనుకునుంటావు. నీకు నేనెలాగూ లొంగనని తెలిసి పెళ్లి మాట తీసుకొచ్చావు, చిన్నగా అన్నది. జ్వాల, అవును, నీలాంటి వాళ్ళని చేసుకోనని నేను మొదట్లోనే నా అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పాను. అయినా నువ్వు వినిపించుకోలేదు. ఆ తప్పు నాది కాదు. జ్వాల, మనో, నీకు నేనస్సలు సరిపోను. రోజు ఇలాగే ఓ దెబ్బలాట పెట్టుకొని ఓడిపోతూ గాయాలు చేసుకుంటే హాస్పిటలే గతి, చిన్నగా నవ్వుతూ అన్నది. నీకు చాలా ధైర్యం. ఇంకా దగ్గరగా కూర్చొని నవ్వుతూ అంటున్న జ్వాలకేసి చిత్రంగా చూశాడు. అవును, మానసికంగా శారీరకంగా అమ్మాయిలు అబ్బాయిలు ధైర్యంగా దృఢంగా ఉండాలనేది నా అభిప్రాయం. జ్వాల, నువ్వంటే నాకిష్టం, అభిమానం, ప్రేమ అన్నీ, ఆవేశంగా జ్వాల చేతిని పట్టుకుని అన్నాడు. అబ్బా, నీతో అదే చిక్కు. ఎదుటి వాళ్ళ మాట అస్సలు వినిపించుకోవు. విన్నా నీ పాటే పాడతావు. అవన్నీ మనసులో భద్రంగా దాచుకుని నీ జీవితంలోకి రాబోయే ప్రియమైన నీ శ్రీమతికివ్వు. నేను ఆవిడ ఇద్దరం సంతోషిస్తాం. నా మీద స్నేహభావం ఉంటే చాలు. మనోజ్ చేతిని మృదువుగా విడిపించుకుని అన్నది. జ్వాల, నిన్ను చేసుకుని ఈ బిజినెస్ అంతా నీ చేతిలో పెట్టి నేను హాయిగా ఉందామనుకున్నాను. నాకు ఈ బిజినెస్ అంటే తలనొప్పి. డాడీ తర్వాత నేనే చూడాలి, విసుగ్గా అన్నాడు. ఇప్పుడు మాత్రం ఏమైంది? వచ్చే అమ్మాయిని బిజినెస్ శ్రద్ధగా నేర్పుగా చేయగలిగి ఉండేలా చూసుకో. లేకపోతే తెలివైన నమ్మకమైన పిఎన్ పెట్టుకో, స్నేహంగా అన్నది. జ్వాల, ఎవరైనా నీ మనసులో నాకు ముందే స్థానం సంపాదించారా? కుతూహలంగా అడిగాడు. తల అడ్డంగా తిప్పింది. మరి ఎందుకంత ఆశ్చర్యం? నిజం చెప్పు. నిజమే. నేను టీనేజ్లో ఉన్నట్లయితే ఎగిరి గంతేసి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకునేదాన్ని. టీనేజ్ పిల్లలు కలలు కనే రాజకుమారుడిలానే ఉన్నావు. అందరినీ ఆకర్షించే అందం, అంతకు మించిన ఐశ్వర్యం ఉన్న నిన్ను చేసుకోవడం అంటే చాలామంది ఇష్టపడతారు. కానీ నేను టీనేజ్ దాటేసి 4 ఏళ్లైంది. కలలు కనడం ఎప్పుడో ఆగిపోయింది. వాస్తవంలోకి సూటిగా చూడడం అలవాటైంది. దాంతోపాటు కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు కలిగాయి. ఏమిటవి? అమితాసక్తిగా చూశాడు. నీలా అతిగా తాగేవాళ్లన్నా, అతిగా స్మోక్ చేసేవాళ్లన్నా, బాధ్యత లేకుండా ఉన్నా పట్టించుకోకుండా
ఎప్పుడు ఫ్రెండ్స్తో తిరుగుతూ క్లబ్బులు పట్టుకుని వేలాడే వాళ్ళన్నా నాకిష్టం లేదు. మనో గబుక్కున చేతిలోని సిగరెట్ని దూరంగా విసిరేశాడు. జ్వాల ఇదేం గమనించకుండా చెప్తూనే ఉంది. ఓ వయస్సంటూ వచ్చాక బాధ్యతలన్నీ తండ్రి మీద వెయ్యడం నాకిష్టం లేదు. దీనికి నువ్వు పూర్తిగా వ్యతిరేకం. 24 గంటలు నీ కాలక్షేపాలు సరదాలు తప్ప నీకేం పట్టదు. నిన్ను చేసుకున్నాక హాయిగా ఈ బిజినెస్ నా నెత్తిన పడేసి నీ కాలక్షేపాలు సరదాలు మామూలుగానే సాగిస్తావు. నేను బిజినెస్లో మునిగి తేలుతూ ఉంటే నువ్వు పార్టీలంటూ ఊళ్ళు చెక్కేస్తుంటావు. అది నాకు ఇష్టం లేదు. ఇష్టం లేకుండా కేవలం నీ డబ్బుని చూసి నిన్ను పెళ్లాడేటంత చెడ్డదాన్ని కాను. నీకు నాకు ఆస్తి అంతస్తుల్లోనే కాదు అభిప్రాయాల్లోనూ చాలా దూరం ఉంది. కానీ నీ అభిప్రాయాలకు అనుగుణంగా నేను మారతాను అంతా విన్న తర్వాత అన్నాడు. జ్వాల చిన్నగా నవ్వింది. మీ డాడీ నిన్ను మార్చడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదా? ఎందుకు నవ్వుతున్నావు అన్నట్లుగా తన వైపు చూస్తున్న మనోజ్ని అడిగింది. ఎందుకు సాలోచనగా చూశాడు. చెప్పు. చాలాసార్లు ప్రయత్నించి ఇప్పుడు మానేశారు. చూసావా, మీ డాడీ ఎంతో ప్రయత్నం చేసినా మారని నువ్వు నేనేదో మార్చగలనని నువ్వేదో మారతావని ఎలా అనుకోను? మా శ్రీవారు ముఖ్యంగా ఈ అలవాట్లకి వ్యసనాలకి దూరంగా ఉండాలి. బాధ్యతల్ని సక్రమంగా పంచుకోగలిగినవాడు, భార్యని పూర్తిగా అర్థం చేసుకుని ప్రతి చిన్న విషయానికి భార్య సలహా అడుగుతూ ఇద్దరూ ఒకటిగా అనుకుని చేయగలిగిన వాడై ఉండాలి. అతడి జీవితంలో నేను తప్ప నా అంత ప్రాముఖ్యం ఎవరికీ ఉండకూడదు. అతడి జీవితానికి జ్యోతిని నేను కావాలి. ఆ జ్యోతి వెలుగులో పయనించే పాందుడు కాకూడదతను. ఆ జ్యోతి సదా వెలగడానికి అవసరమయ్యే తైలం కావాలి అతను. చిన్నగా స్పష్టంగా అతి మృదువుగా అన్నది. జ్వాల వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఎంత మృదువైన భాషలో చెప్పింది. జ్వాలలో తనెప్పుడూ చూడని మృదుత్వం ఈరోజు కనిపిస్తోంది. శ్రీవారు అంటూ ఎంత మన్ననగా అంటుందో అలా అంటున్నప్పుడు జ్వాల కళ్ళల్లో ఎంత వెలుగు, ఎంత గౌరవం. జ్వాలకున్న ఖచ్చితమైన అభిప్రాయాల్లో తనకొక్కటి లేదు. తనందానికి తగ్గట్లుగా తన పొడవుకి సరిగ్గా ఉండాలి ఆ వచ్చే అమ్మాయి. ఇలా అనుకున్నాడు తప్ప మరో విధంగా తనెప్పుడూ అనుకోలేదు. ఎందుకని తను అనుకోలేదు? తనుండే హై క్లాస్ సొసైటీలో అందం, ఆస్తి, హోదాలు తప్ప జ్వాలకి ఉన్నటువంటి అభిప్రాయాలు ఎవరికీ కలగవు. కలిగినా వాటికిచ్చే ప్రాముఖ్యం వీటికివ్వరు. తమ సొసైటీలోనే కాదు, అసలు మామూలు ఆడపిల్లలు ఎంతమందికి ఇలాంటి అభిప్రాయాలుంటాయి? ఎవరైనా ముఖ్యంగా చూసేది అందం, చదువు, ఆస్తి. ఇంతకు మించి చూడాలని ఎవరికీ ఉండదు. ఇద్దరూ చాలాసేపు మౌనంగా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండిపోయారు. జ్వాల అన్నట్లుగానే తనెంతవరకు మారగలడు? ఈ అలవాట్లకి వ్యసనాలకి దూరంగా తనుండగలడా? ఎన్ని రోజులు ఉండగలడు? మనోజ్ మనస్సులో ఆ ఆలోచన ఉండగానే జ్వాల అదే అడిగింది. ఈ ఖరీదైన అలవాట్లకి నువ్వు దూరంగా వెళ్ళలేవు, ఉండలేవు. ఒకవేళ ఉన్నా పెళ్ళైన కొద్ది రోజులు మోజులు తీరాక మామూలే అన్నది జ్వాల. మనోజ్ జారవిడిచిన సిగరెట్ కార్పెట్ మీద పడి అది రాజుకోవటం ప్రారంభించింది. సన్నగా పొగ పైకి లేస్తోంది. మనోజ్ అమాంతంగా జ్వాల 2 చేతులు పట్టుకుని, డియర్, నేను మారుతాను, ప్లీజ్ నన్ను నమ్ము అన్నాడు. జ్వాల సున్నితంగా అతని చేతుల్లోంచి తన చేతులు వెనక్కి తీసుకొని, మనో, నన్ను గుడ్డిగా ఆరాధించటం కానీ లేదా నీ మాటలు నేను గుడ్డిగా నమ్మటం కానీ ఇద్దరికీ శ్రేయస్కరం కాదు. ఇది జీవితం. సమస్య నీ మీద నాకెక్కడో అంతరాంతరాలలో ప్రేమ గూడు కట్టుకుని ఉండాలి. లేకపోతే నిన్ను వివాహమాడలేనని చెప్పి ఇక్కడి నుంచి కదలకపోవటమేమిటి? నా మీద నీ ప్రేమ అమోఘం. నీపై నా విశ్వాసం అమోఘంగా మారిన నాడు నిన్ను వెతుక్కుంటూ వస్తాను. అయినా మగాడిలా ఆడది నీ కోసం వెతుక్కుంటూ రావడమే నీకు ఖ్యాతి, తృప్తి. నేనొస్తాను అంటూ జ్వాల అక్కడి నుండి చివారున లేచి వెళ్ళిపోయింది. కార్పెట్ శాంతం అంటుకొని మంట బగ్గున పైకి లేచింది. జ్వాల పిలిచాడు మనోజ్. జ్వాల ఆగలేదు. అవతల గదిలో గుమ్మం పక్కన మనోజ్ తండ్రి నిలబడి ఉన్నాడు. అమ్మా జ్వాల పిలిచారాయన. జ్వాల వరకే పరిమితమైన కంఠంతో. ఆయన కళ్ళు అంతవరకు విన్న జ్వాల మాటలకి తృప్తి, ఆనందంతో మిలమిలా మెరుస్తున్నాయి. జ్వాల, మీసాలు గడ్డాలు వచ్చిన వాడికి తండ్రి కాదమ్మా. మనోజ్ తండ్రిగా నాకు మారనప్పుడు నీకెందుకు మారతాడని నీ ఆశయం ఇనుప ముక్క మీద ఎన్ని సమ్మెట దెబ్బలు పడ్డా అది విరుగుతుందేమో కానీ సాగటం కద్దమ్మా. అదే ఇనుప ముక్కను కొలిమిలో పెట్టి కాల్చాక అది సాగేందుకు చిన్న సమ్మెట దెబ్బ చాలు. జ్వాల, ఇప్పుడు వాడి హృదయం నువ్వు వాడి ఎడ చూపిన నిరసన, ధిక్కారంతో కణకణలాడుతోంది.
అది చాలమ్మా వాడిలో మార్పు వచ్చేందుకు. జ్వాల వంగి అమాంతంగా ఆయన పాదాలకు నమస్కరించింది. సార్, మరికొంతసేపు ఉంటే నేను ఓడిపోతానని భయమేసి పారిపోతున్నాను. దయ ఉంచి నన్ను పారిపోనివ్వండి. మనోజ్ మారటం మీకెంత అవసరమో నాకు అంత అవసరం. సర్కస్లో తాడు మీద నడిచేవాడికి బ్యాలెన్స్ కోసం చేతిలో కర్ర ఉండాలి. కేవలం మనోజ్ మార్పుకి నేను సర్కస్ కర్ర కాకూడదని నా అభిప్రాయం. నా కోసమే కాకుండా తన కోసం కూడా మనోజ్ మారాలని నా ఆకాంక్ష. అతడు నా కోసమే మారితే నేను దక్కనప్పుడో లేకపోవడం జరిగినప్పుడో మనోజ్ తిరిగి తాగుబోతయ్యే అవకాశం ఉంది. మనోజ్ తండ్రికి జ్వాల అభిప్రాయం అర్థమైంది. ఆయన పక్కకు తప్పుకొని నిలబడ్డారు. జ్వాల వీధిలోకి వచ్చింది. మేడ మీద నుండి మనోజ్ విస్కీ బాటిల్స్ అన్నీ వీధిలోకి విసిరేస్తుండాలి. రోడ్డంతా విస్కీ కంపు, గాజు పెంకులు. వెళ్ళిపోయేందుకు జ్వాలకి ఎటుపక్క రోడ్డు మీద కాలాంచాలో అర్థం కాలేదు. యుద్ధ వ్యూహం గుర్తుకొచ్చింది వెంటనే జ్వాలకి. శత్రువును అలా నిలబెట్టేందుకు అతడి చుట్టూ మంటలు రేపే జ్వాలాస్త్రం వాడేవారట. మనోజ్ విస్కీ బాటిల్స్ వాడుతున్నాడు. జ్వాలకు నవ్వాగింది కాదు. సమాప్తం. జ్వాల నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.